స్వరము నీ కొరకే. రాజభవనంలో రాజు దగ్గర బహు నమ్మకమైనటువంటి వ్యక్తిగా పానదాయకునిగా పనిచేస్తున్నాడు. పర్షియా దేశాన్ని పరిపాలిస్తున్న రాజు పేరు అర్తహషస్త. ఇదే స్థలంలో, ఇదే కోటలో, ఇదే భవనంలో కొన్ని సంవత్సరాల క్రితము ఎస్తేరు కూడా నివసించింది. అప్పుడు పరిపాలించినటువంటి రాజు పేరు అహష్వరోషు. అహష్వరోషు అనేటటువంటి రాజును ఎస్తేరు వివాహం చేసుకుంది. అతను కూడా ఇదే దేశాన్ని పరిపాలన చేశాడు. ఇదే షూషను కోటలో, ఇదే రాజభవనంలో ఎస్తేరు కూడా చాలా కాలం నివసించింది. అదే భవనంలో ఇప్పుడు నెహెమ్యా అర్తహషస్త అనేటటువంటి రాజు దగ్గర ద్రాక్షరసపు పానమును అందించేటటువంటి పానదాయకునిగా ఉద్యోగం చేస్తున్నాడు. అతడు బహు ఉన్నతమైన వ్యక్తి, రాజుకు బహు నమ్మకస్తుడు, రాజు కొరకు ప్రాణాన్నైనా ఇవ్వడానికి సిద్ధహస్తుడు. ఇతడు నా కోసం ప్రాణమైనా ఇచ్చేస్తాడు అన్నంతగా రాజు నమ్మితేనే అతన్ని పానదాయకునిగా పెట్టుకుంటాడు. అంతగా నమ్మబడినటువంటి వ్యక్తి నెహెమ్యా. ఆ తర్వాత ఏం జరిగింది? ఎంతో సుస్థిరమైనటువంటి ఉద్యోగం చేస్తూ, ఎంతో అద్భుతమైన పలుకుబడి కలిగి, హోదా కలిగి, ఆస్తిపాస్తులు కలిగి, స్థిరమైనటువంటి జీవితం జీవిస్తున్న నెహెమ్యా దగ్గరకు ఒకరోజు సాధారణమైన దినములో, ఒక సాధారణమైన రోజున కొంతమంది యెరూషలేము నుంచి నెహెమ్యా దగ్గరకు వచ్చారు. ఇట్ వాజ్ ఎ నార్మల్ డే, ఎ క్యాజువల్ డే. ప్రతిరోజు గడుస్తున్నట్టుగా ఆ రోజు కూడా గడుస్తుంది. అది ఒక సాదాసీదా దినము, ఒక సాధారణమైన దినము. అలా ఒక సాధారణమైన దినములో యెరూషలేము నుంచి కొంతమంది సహోదరులు వచ్చారు. వారిలో నెహెమ్యా ఒక సహోదరుడు కూడా ఉన్నాడు. అతని పేరు ఏమిటంటే హనానీ. ఏమిటట? హనానీ అని. నా సహోదరులలో హనానీయను ఒకడును. 2వ వచనం చదువుతున్నాను. యూదులలో కొందరు వచ్చిరి, తన దగ్గరకు వచ్చారు. అలా వచ్చినప్పుడు నెహెమ్యా వారిని చూసి, తాను రాజ్యభవనంలో ఉద్యోగం చేస్తున్నా, ఉన్నతమైన స్థితిలో ఉన్నా, గొప్ప పలుకుబడి ఉన్నా, అంతేకాదు బాగా ఆస్తిపాస్తులు సంపాదించాడు, ఆస్తిపాస్తులు ఉన్నా తన మనసు మాత్రం దేవుని మీదే ఉందండి. అంతేకాదు దేవుని యొక్క ఉద్దేశం మీదే ఉంది. తన మనస్సంతా కూడా తన ప్రజల గురించి ఆలోచిస్తూ ఉంది. తాను రాజు కోటలో ఉన్నప్పటికీ కూడా రాజు ఏర్పరచుకున్న కోట ఒకటి ఉంది, దాని పేరు యెరూషలేము. ఆ కోట ఎలా ఉంది, ఆ పట్టణము ఎలా ఉంది, దేవుని ప్రజలు ఎలా ఉన్నారు అనేటటువంటి ప్రశ్నలు నెహెమ్యా హృదయాన్ని తొలిచివేస్తూ ఉన్నాయి. సహోదరి సహోదరులు, మన జీవితాలను దేవుడు దీవించినప్పుడు, హెచ్చించినప్పుడు, స్థిరపరిచినప్పుడు సర్వసాధారణంగా మనం దేవుని వైపు ఉంచవలసినటువంటి బాధ్యతను, ఉంచవలసిన మనస్సును లోకం వైపుకు మనం మలుచుకుంటూ ఉంటాం. కాస్త ఉద్యోగం స్థిరపడితే చాలు, కొంచెం ఆర్థికంగా బలపడితే చాలు, ఎందుకో భక్తి తగ్గిపోతూ ఉంటుంది, ఆత్మీయత అంతరించిపోతూ ఉంటుంది. దేవునికి, మందిరానికి, ఆత్మీయతకు, పరిశుద్ధతకు ఎంతో కొంత మనం దూరం అయిపోతూ ఉంటాం. లోకానికి, పాపానికి, సుఖభోగాలకు, ఆత్మీయ జీవితంలో నిర్లక్ష్యతకు, అలాగే ప్రార్థనకు, వాక్యానికి ఎంతో కొంత దూరం అయిపోతూ ఉంటాం. సర్వసాధారణంగా ఈ లోకంలో ఉన్నటువంటి ధనము కావచ్చు, ధన వ్యామోహం కావచ్చు, సిరి సంపదలు కావచ్చు, సుఖభోగాలు కావచ్చు, మనిషిని ఎంతో కొంత దేవునికి దూరం చేస్తాయి. నెహెమ్యా ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ, బహు పలుకుబడి కలిగిన వ్యక్తి అయినప్పటికీ, రాజుకు బహు నమ్మకస్తుడైనప్పటికీ కూడా దేవుని పట్ల తనకున్న భక్తి విషయంలో, దేవుని పట్ల తనకున్న భయం విషయంలో ఇంత కూడా అతడు చెక్కు చెదరలేదు. యోసేపు కూడా అలాంటి వాడే, ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా దేవునికి దూరం కాలేదు. దానియేలు అలాంటి వాడే, రాజుకు బహు దగ్గరగా ఉన్న ముఖ్యులలో ప్రధానుడుగా ఉన్నప్పటికీ కూడా దేవుని పట్ల తనకున్నటువంటి భయభక్తులు మాత్రం నిర్లక్ష్యము చేయలేదు. దావీదు కూడా అటువంటి వాడే. ఉన్నతమైన స్థానానికి దావీదును దేవుడు హెచ్చించినప్పటికీ దేవుని పట్ల తనకున్న మక్కువ కానీ, భయభక్తులు కానీ ఏ మాత్రము దావీదు విడిచిపెట్టలేదు. ఎవరైతే ఈ లోకంలో ఉన్నతమైన స్థితికి చేర్చబడ్డారో,
దేవుని చేత బహుగా దీవించబడ్డారో వారందరినీ మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే వారు దీన స్థితిలో ఎటువంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నారో ఉన్నత స్థితిలో కూడా అదే వ్యక్తిత్వము తత్వము కలిగి జీవించారు. దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నట్లయితే దయచేసి మారకండి. దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తున్నట్లయితే మీ మాటల్లో మార్పు రానివ్వకండి, మీ వ్యక్తిత్వంలో మార్పు రానివ్వకండి. ఎస్, మీ ఉద్యోగం పెరిగినప్పుడు, జీతం పెరిగినప్పుడు, హోదా పెరిగినప్పుడు, ఆస్తి పెరిగినప్పుడు మీరు వేసుకునే వస్త్రాల్లో మార్పు రావచ్చు. అంతకుముందు సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు ఇప్పుడు మీరు స్కూటర్ మీద వెళ్ళొచ్చు. అంతకుముందు స్కూటర్ మీద వెళ్ళేవాళ్ళు ఇప్పుడు కారులో వెళ్ళొచ్చు. అంతకుముందు ఒక చిన్న గదిలో ఉండేవాళ్ళు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఆ ఫ్లాట్లో ఉండొచ్చు, లేదా ఒక మంచి ఇంటిలో ఉండొచ్చు. దయచేసి గమనించండి, మీ వస్త్రాలు మారచ్చు, మీ వస్తువులు మారచ్చు, మీ వాహనాలు మారచ్చు, మీ నివాస గృహాలు మారచ్చు, కానీ మీరు మాత్రం మారడానికి వీల్లేదు. వ్యక్తిత్వం మారకూడదు. ఒక వ్యక్తిగా దేవుడు నిన్ను చూశాడు, నీ దీనత్వాన్ని చూశాడు, దీవించాడు. నీ దీనత్వాన్ని చూసినటువంటి దేవుడు ఆ దీనత్వాన్ని ఎంత ఉన్నత వ్యక్తిగా నువ్వు చేరిన ఉన్నత స్థాయికి చేరిన ఆ వ్యక్తిత్వాన్ని మాత్రం మార్చుకోవడానికి వీల్లేదు. నెహెమ్యా జీవితంలో ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ వ్యక్తిత్వంలో మాత్రం మార్పు రాలేదు. మనం ఖచ్చితంగా నెహెమ్యా వంటి వారమై జీవించాలి. సరే, తన సహోదరులు వచ్చినప్పుడు అడుగుతున్నాడు, యెరూషలేము ఎలా ఉంది? దేవుని ప్రజలుగా పిలువబడుతున్నటువంటి సమాజము ఎలా ఉంది? గమనిస్తున్నారా? నెహెమ్యాకు తన ప్రజల పట్ల, అనగా దేవుని ప్రజల పట్ల, దేవుని పట్టణం పట్ల తన హృదయంలో మక్కువ మాత్రం తగ్గలేదు. ఎందుకంటే వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. యెరూషలేమును దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇశ్రాయేలును దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఇశ్రాయేలు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి యెరూషలేము ఒకప్పుడు మహా శోభతో వెలసిల్లింది. ఎంతో గొప్ప పట్టణముగా పిలువబడింది. ఇశ్రాయేలీలు ఎంతో గొప్పగా దీవించబడిన వారిగా పిలువబడ్డారు. కానీ ఏం జరిగింది? దేవుడు ముందే చెప్పాడు. ఏం చెప్పాడు? మీరు నా మాట వినకపోతే, మీరు మీ ఇష్టానుసారంగా జీవించినట్లయితే నేను మిమ్మల్ని చెదరగొట్టేస్తాను, మీకు అడ్రస్ లేకుండా చేసేస్తాను. మీరు నాకు ప్రజలుగా ఉండాలి, నా చిత్తము ఎరిగి జీవించాలి, నా కట్టడలను పాటించాలి. అలా మీరు నా కట్టడలను పాటించకుండా, నా మాటకు లెక్కివ్వకుండా, మీరు మీ ఇష్టానుసారంగా జీవించి ఒకవేళ మీరు నా మీద తిరుగుబాటు చేసినట్లయితే మిమ్మల్ని చెదరగొట్టేస్తాను. చూడండి, కావాలండి, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 63వ వచనము. కాబట్టి మీకు మేలు చేయొచ్చు, మిమ్మల్ని విస్తరింప చేయుటకు మీ దేవుడైన యెహోవా మీ యందు ఎట్లు సంతోషించెనో. దేనికి సంతోషించాడట? మీకు మేలు చేయటంలో సంతోషించాడు, మిమ్మల్ని విస్తరింప చేయటంలో దేవుడు సంతోషించాడు. యెహోవా మీ యందు ఎట్లు సంతోషించెనో అట్లు మిమ్మును నశింప చేయుటకును మిమ్ము సంహరించుటకును యెహోవా సంతోషించును గనుక నీవు స్వాధీనపరుచుకున్నటకు ప్రవేశించుచున్న దేశములో నుండి పెళ్ళగింపబడుదువు. దేశము యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకును సమస్త జనములలోనికి యెహోవా నిన్ను చెదరగొట్టును. అక్కడ నీవైనను నీ పితరులైనను ఎరుగని కొయ్యవియు రాతివియునైన అన్య దేవతలను పూజింతురు. ఆ జనములలో నీకు నెమ్మది కలగదు, నీ అరకాలికి విశ్రాంతి కలగదు. అక్కడ యెహోవా హృదయ కంపమును, నేత్ర క్షీణతయు, మనోవేదనయు నీకు కలుగ చేయును. నీకు ఎల్లప్పుడూ ప్రాణభయము కలిగి ఉందువు, నీవు రేయింబగళ్ళు భయపడుతూ ఉందువు. నీ ప్రాణము నీకు దక్కనను, నమ్మకము నీకేమీ ఉండదు. నీ హృదయములో పుట్టు భయము చేతను, నీ కన్ను చూచు వాటి చేతను ఉదయమున అయ్యో ఎప్పుడు సాయంకాలమగున అనియు, సాయంకాలమున అయ్యో ఎప్పుడు ఉదయమగున అనియు అనుకొందువు. నువ్వు నా మాటలు వినకుండా, ఇశ్రాయేలుతో దేవుడు అంటున్నాడు, నీ ఇష్టానుసారంగా మీరు జీవిస్తే, నాకు ఇవ్వవలసినటువంటి విలువ ఇవ్వకుండా, నా పట్ల భయమును భక్తిని చూపించకుండా, నేను ఏ శాసనములు అయితే మీకు ఇస్తున్నానో ఆ విధుల చొప్పున మీరు జీవించకుండా ఉన్నట్లయితే మిమ్మల్ని చెదరగొట్టేస్తాను, నలుదిక్కులకు చెదరగొట్టేస్తాను. అలా చెదరగొట్టబడినప్పుడు ఎటువంటి జీవితం మీరు జీవిస్తారో తెలుసా? నెమ్మది లేకుండా ఉంటారు, నిద్ర లేకుండా ఉంటారు,
వేదనలతో ఉంటారు, భయపడుతూ 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 ఉంటారు. జాగ్రత్తగా వినండి. 150 సంవత్సరాల క్రితము నెబుకద్నెజర్ అనేటటువంటి రాజు వచ్చి యెరూషలేము మీద దండయాత్ర చేసి యూదులను బానిసలుగా తీసుకుని వెళ్ళిపోయాడు. పట్టణం మొత్తం కాల్చి పడేశాడు. అప్పటి నుంచి వాళ్ళు బబులోన్లోనే బానిసలుగా మగ్గిపోయారు. అలా నెబుకద్నెజరు యెరూషలేము మీదకు వచ్చి దండయాత్ర చేసి పట్టణాన్ని కాల్చివేసి మందిరాన్ని కూల్చివేసి ఉన్నటువంటి యూదులలో ఉన్నటువంటి యవనస్తులను తీసుకుపోయినప్పుడే దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో కూడా కొనిపోబడ్డారు బబులోను దేశానికి. అప్పటి నుంచి యెరూషలేము బాగుపడలా. అప్పటి నుంచి యెరూషలేము యొక్క అతిగతి ఎవడూ పట్టించుకోలా. కొంతకాలం అయిన తర్వాత దేవుడు కనికరించి జెరుబ్బాబెలును లేవనెత్తాడు. అతడు ఎంతో కొంత ప్రయాసపడి యెరూషలేమును తిరిగి నిర్మించే ప్రయత్నం చేశాడు, కానీ పూర్తి చేయలేకపోయాడు. ఆ తర్వాత ఎజ్రా వచ్చాడు, తనతో పాటు అనేక మందిని తీసుకొచ్చాడు యెరూషలేములో పట్టణమును అలాగే మందిరమును నిర్మించాలని చెప్పి, కానీ పూర్తి చేయలేకపోయాడు. యెరూషలేము పాడైపోయింది, పతనమైపోయి ఉంది. ప్రజలు దిక్కు దశ లేని స్థితిలో ఉన్నారు. జాగ్రత్తగా గమనించండి. ఒకవైపు యెరూషలేము దేవుడు బహుగా ప్రేమించిన పట్టణము తగలబడిపోయి ఉంది. దేవుడు బహుగా ప్రేమించిన ప్రజలు అతి గతి లేకుండా జీవిస్తున్నారు. అలా జీవిస్తున్న రోజుల్లో నెహెమ్యా ఎలా ఉన్నారు మన వాళ్ళు అని ఒక క్యాజువల్ డే తన దగ్గరకు వచ్చిన వారిని అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్నారు, ఎలా ఉన్నారు? పతనావస్థలో ఉన్నారు. పట్టణం మొత్తం కాలిపోయింది. దేవుడు బహుగా ప్రేమించిన పట్టణము తగలబడిపోయింది. దేవుని ప్రజలుగా ఏర్పరచబడినటువంటి దేవుని ప్రజలు అక్కడ దిక్కు లేకుండా జీవిస్తున్నారు అని వార్త తీసుకొచ్చారు. ఆ మాట విన్నప్పుడు అది నెహెమ్యా గుండెల్లో బల్లెల్లా గుచ్చుకుంది. నేను ఇక్కడ ఇంత సుఖంగా ఉండటం ఏమిటి? దేవుని ప్రజలేమో అంత దుఃఖంలో ఉండటం ఏమిటి? అంత వేదంలో ఉండటం ఏమిటి? నేనేమో ఇంత స్థిరముగా ఉండటం ఏమిటి? స్థిరమైనటువంటి పట్టణములో నివసించవలసినటువంటి ప్రజలేమో అతిగతి లేకుండా ఉండటం ఏమిటి? ఆ వార్త విన్నప్పుడు నెహెమ్యా తట్టుకోలేకపోయాడు. ఆ వార్త నెహెమ్యా జీవితాన్ని మార్చేసింది. ఆ వార్త నెహెమ్యా యొక్క ఆలోచన విధానాన్ని మార్చేసింది. తాను విన్నటువంటి వార్త తనను ప్రశాంతంగా ఉండకుండా చేసేసింది. కాబట్టి ఏం చేశాడు? వెంటనే మోకాల మీద పడ్డాడు. 4 విషయాలు. 1, పరామర్శించడానికి ఇష్టపడ్డాడు. 2, పశ్చాత్తాపడడానికి ఇష్టపడ్డాడు. 3, ప్రార్థించడానికి ఇష్టపడ్డాడు. 4, పని చేయడానికి ఇష్టపడ్డాడు. ఈ మొదటి అధ్యాయంలో మనం చూసే 4 అంశాలు ప్రాముఖ్యంగా ఇదే. మొదటిగా పరామర్శించడానికి ఇష్టపడ్డాడు. నేను చెప్పాగా, నీ హృదయం దేంతో నింపబడుతుందో దానిని బట్టే నువ్వు ప్రశ్నలు వేస్తావు. పాపంతో నింపబడితే పాపిష్టి ప్రశ్నలు వేస్తావు. ధనంతో నింపబడితే ధనానికి సంబంధించిన ప్రశ్నలతో వేస్తావు. ఎప్పుడు చూసినా వ్యాపారంతో నింపబడితే వ్యాపారం గురించి మాట్లాడతావు. అమ్మాయిల పిచ్చితో నింపబడితే అమ్మాయిల గురించి మాట్లాడతావు. దేవునితో నింపబడితే దేవుని విషయాలు మాట్లాడతావు. ప్రేమతో నింపబడితే ప్రేమను కనపరిచే ప్రశ్నలు వేస్తావు. నెహెమ్యా హృదయము దేవునితో, దేవుని చిత్తముతో, దేవుని ఉద్దేశంతో నింపబడింది కాబట్టి దేవుని యొక్క ప్రజల గురించి అడుగుతున్నాడు. దేవుని యొక్క పట్టణం గురించి అడిగాడు. అడిగిన ఆ ప్రశ్నలకు వచ్చిన జవాబు నెహెమ్యా హృదయాన్ని అతలాకుతలం చేసింది. ఒక కామన్ రోజున, ఒక సాధారణమైన దినమున దేవుడు నెహెమ్యాను దర్శించాడు. ఎవరి ద్వారా? వచ్చిన సహోదరుల ద్వారా. సహోదరులు దయచేసి గమనించండి. దేవుడు వెతుకుతున్నాడు. ఎవరి కొరకు వెతుకుతున్నాడు? దేవుడు ప్రేమించిన ప్రజలు పాడైపోతున్నారు. దేవుడు సృష్టించిన ఈ లోకం పాడైపోతుంది. దేవుడు ప్రాణం పెట్టి కొనుక్కున్న సంఘం పాడైపోతుంది. ఆనాడు యెరూషలేము చుట్టూ ప్రాకారములు కుప్పకూలిపోయినాయి. ప్రాకారములు, గోడలు కూలిపోయినాయి. యెరూషలేము బయట ఉన్న వాళ్ళు యెరూషలేము లోనకి
దూసుకొని వచ్చేస్తున్నారు, దుమికి వచ్చేస్తున్నారు, దోచుకుంటున్నారు. అది ఆనాడు యెరూషలేము యొక్క దుస్థితి. ఈరోజు కూడా ఎటు చూసిన సంఘాల్లోకి లోకము పరుగు పరుగున వచ్చేస్తుంది. దేవుని యొక్క సంఘము అంటే విలువ కలిగిన సంఘము, పరిశుద్ధమైన సంఘము, దేవుని వాక్యము చేత నిర్మించబడి ఉదక స్నానము చేయించబడవలసిన సంఘంలోనికి ఈరోజు లోకం వచ్చేసింది, కులతత్వం వచ్చేసింది, యాజకీయాలకు బదులుగా రాజకీయాలు వచ్చేసినాయి. సంఘంలో త్యాగంతో ఇవ్వవలసిన కానుకలకు బదులుగా కానుకలను కౌంట్ చేస్తూ ఆ కానుకలను దోచేసేటటువంటి సంస్కృతి వచ్చేసింది. లోకంలో సంఘం ఉండాలి కానీ ఇప్పుడు సంఘంలోనికి లోకం వచ్చేసింది. సంఘంలోనికి లోకం వచ్చేసింది, లోకంలో ఉన్న పాపం వచ్చేసింది, లోకంలో ఉన్నటువంటి పాపిష్టి అవన్నీ కూడా సంఘంలోకి జొరబడినాయి. ఈరోజు క్రైస్తవ సంఘము పాడైపోతుంది, క్రీస్తు సంఘము విచ్ఛిన్నమైపోతుంది. ఇలా క్రీస్తు సంఘము పవిత్రంగాను పరిశుద్ధముగాను ఉండవలసిన క్రీస్తు సంఘము ఈరోజు అతలాకుతలమైపోతుంది. వాక్యానికి చోటు కరువైపోతుంది. పరిశుద్ధమైన వాక్యాన్ని బోధించే వాళ్ళు కరువైపోతున్నారు. పరిశుద్ధతను ప్రేమించి పెంచి సంఘాన్ని పరిశుద్ధతతో నింపేటటువంటి కాపర్లు కరువైపోతున్నారు. సంఘంలో పాపము పేటరేగిపోతుంది, సంఘ పెద్దలలో పాపము పేటరేగిపోతుంది. అనేక మంది సేవకులలో పాపము రోజు రోజుకు పెరిగిపోతుంది, పెరిగిపోతుంది. ఇటువంటి రోజుల్లో దేవుడికి కావాలి, ఎవరు కావాలి? నెహెమ్యా లాంటి వారు కావాలి. ఎవరు కావాలి? దేవుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకొని, దేవుని యొక్క మనస్సును అర్థం చేసుకొని, దేవుని యొక్క చిత్తమును అర్థం చేసుకొని, లోకము దేవుని సంఘములోకి చొచ్చుకొని వచ్చేస్తూ ఉండగా అడ్డుకట్ట వేసేటటువంటి నాదుడు కావాలి. పాపము దేవుని యొక్క సంఘంలోనికి ప్రవాహంలో వచ్చేస్తూ ఉండగా దేవుని మందిరాన్ని భద్రపరిచేటటువంటి వారు కావాలి. దేవుని తరఫున, దేవుని మందిర తరఫున, దేవుని రాజ్యము తరఫున నిలబడేటటువంటి వారు కావాలి. ఆనాడు దేవుడికి అటువంటి వ్యక్తి కావాల్సి వచ్చాడు. ఎందుకని? ఒకవైపు యూదులు పతన అవస్థలో ఉన్నారు, మరోవైపు యెరూషలేము కుప్పకూలిపోయి ఉంది, ప్రాకారములో ఉన్న గోడలన్నీ కూడా కాల్చివేయబడినాయి. అటువంటి సమయంలో దేవుడికి ఒకడు కావాల్సి వచ్చాడు. ఎవరు? తనను అర్థం చేసుకొని కుప్పకూలిపోయినటువంటి యెరూషలేము పట్టణాన్ని నిర్మించేటటువంటి వ్యక్తి కావాలి. కుప్పకూలిపోయినటువంటి గోడలను నిర్మించి పాపిష్టి ప్రజల నుంచి తన పట్టణమును కాపాడేటటువంటి ఒక నాయకుడు కావాలి. ఆ నాయకుడు ఆ రోజు దేవుడు నెహెమ్యాలో చూశాడు. కాబట్టి తన దగ్గరకు సమాచారం పంపించాడు. ఎప్పుడైతే సమాచారం నెహెమ్యా విన్నాడో నిర్లక్ష్యంగా ఉండలేకపోయాడు. దేవుడు ముందే సెలవిచ్చాడు. ఏమని తెలుసా? ఇశ్రాయేలు వినో, నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తే ఒకరోజు నువ్వు ఏ స్థితికి వస్తావో తెలుసా? నీ క్షేమము గురించి అయినా అడిగేవాడు నీకు కరువైపోతాడు. నువ్వు ఎలా ఉన్నావు అని కుశల ప్రశ్నలు వేసేవాళ్ళు కరువైపోతారు. యెరూషలేము ఆ స్థితికి వచ్చేసింది. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 5వ వచనము. యెరూషలేమా, యెరూషలేమా, నిన్ను కరుణించువాడెవడు? నీ యందు జాలిపడువాడు ఎవడు? కుశల ప్రశ్నలు అడుగుటకు ఎవడు త్రోవ విడిచి నీ యొద్దకు వచ్చెనో? యెహోవాకిదే. నీవు నన్ను విసర్జించి ఉన్నావు, వెనుక తీసి ఉన్నావు గనుక నిన్ను నశింపచేయునట్లు నేను నీ మీదికి నా చేతిని చాచి ఉన్నాను, సంతాపపడి నేను విసిగి ఉన్నాను. యెరూషలేమా, నువ్వు ఎలా ఉన్నావు అని ప్రశ్నించే నాదుడే నీకు కరువైపోతాడు. ఎందుకంటే విసిగిపోయి ఉన్నాను, నన్ను విసిగించేశావు. ఆనాడు యెరూషలేములో నివసిస్తున్నటువంటి ప్రజలు దేవుని విసిగించి పడేశారు. దేవుని ప్రజలుగా పిలువబడినటువంటి యూదులు దేవుని విసిగించి పడేశారు. ఎలా? మాటి మాటికి వెనక్కి తిరిగి చూశారు, మాటి మాటికి అన్య దేవతల వైపుకు తిరిగారు, మాటి మాటికి వాళ్ళ ఇష్టానుసారంగా జీవించి దేవుని యొక్క ఆజ్ఞలను పక్కన పెట్టేశారు. ఫలితము దేవుడు విసిగిపోయాడు. అన్నాడు, ఒకరోజు రాబోతుంది కనీసం నీ గురించి కుశల ప్రశ్నలు అడిగే నాదుడు కూడా నీకు లేకుండా పోతాడు. ఆ స్థితికి యూదులు చేరిపోయారు, యెరూషలేము చేరిపోయింది. అటువంటి రోజుల్లో
దేవుడు ఒకడిని కనుగొన్నాడు. ఎవరిని? కుశల ప్రశ్నలు అడిగేవాడిని. ఎలా ఉంది యెరూషలేము, ఎలా ఉన్నారు మన వాళ్ళు అనేటటువంటి బాధ్యత భారము కలిగిన ఒకడిని ఆనాడు మనం చూస్తున్నాం. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? దేవుని పట్ల, దేవుని రాజ్యం పట్ల, దేవుని సంఘం పట్ల ఎంతో కొంత మక్కువ కలిగి, బాధ్యత కలిగి, భారం కలిగి, ఒకవైపు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, కుటుంబ వ్యవస్థను ఏర్పరచుకున్నా, నాకంటూ దేవుని పట్ల బాధ్యత ఉంది, దేవుని మందిరం పట్ల బాధ్యత ఉంది, దేవుని రాజ్యం పట్ల బాధ్యత ఉంది, నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల భారం ఉంది అని చెప్పి నశించిపోతున్న వాని దగ్గరకు వెళ్ళి ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా అని పరామర్శించే వాళ్ళు మనలో ఎవరు? ఈరోజు మన చుట్టూ ఉన్నటువంటి వారు కష్టాల్లో ఉన్నారు, నష్టాల్లో ఉన్నారు, పాపముతో నిండిపోయి ఉన్నారు, చేసిన పాపిష్టి పనుల వల్ల రోగాలతో నిండిపోయారు, అశాంతి అసమాధానంతో నిండిపోయారు. అటువంటి వారి దగ్గరికి వెళ్ళి పరామర్శించే వాళ్ళు ఎవరు? పట్టించుకునే వాళ్ళు ఎవరు? ఈరోజు దేవుడు అటువంటి వారి కొరకు వెతుకుతున్నాడు. మనం ఎందుకు పట్టించుకోవయ్యా అంటే, ఒకవేళ పట్టించుకుంటే బాధ్యత వహించాలి, అంతేగా. ఎలా ఉన్నారని అడిగారు, మందులు కూడా డబ్బులు లేవు, అల్లాడిపోతున్నాను. అవునా, సరే జాగ్రత్త అని చెప్పి వెళ్ళలేవుగా. నీ స్నేహితుడు కానీ, నీ బంధువు కానీ ఒకవేళ నువ్వు ఎలా ఉన్నావు అని ప్రశ్నిస్తే తన కష్టాన్ని నీకు చెప్పినట్లయితే, ఇప్పుడు విన్నటువంటి నీకు ఎంతో కొంత బాధ్యత ఉందిగా, ఎంతో కొంత బాధ్యత వహించాలిగా. అంతా విన్న తర్వాత, వాడికున్న గోడంతా విన్న తర్వాత, కష్టమంతా విన్న తర్వాత నువ్వు ఏమీ చేయకుండా, ఏమీ ప్రతిస్పందించకుండా కాముగా వెళ్ళిపోలేవుగా. కాబట్టి ఏం చేయాలి? ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి. అవునా, అంత కష్టంలో ఉన్నావా? అయ్యయ్యో, పద వెళ్దాం, పద డాక్టర్ చూపిద్దాం పద అని చెప్పాలా వద్దా? డాక్టర్ చూపిస్తే మందులు రాస్తాడు. ఇప్పుడు మందులు కొనాలిగా. మందులు కొనాలా వద్దా? మందులు కొనాలి. ఇదంతా నాకు ఎందుకంట? అసలు వాడిని అడగకుండా ఉంటే ఓలా. ఇది మనిషి తత్వం. నువ్వు పరామర్శిస్తే బాధ్యత వహించాలి. నెహెమ్యా పరామర్శిస్తున్నాడు, టైంపాస్ కోసం కాదు, బాధ్యత వహించడానికి. ఒక విషయం చెప్తాను వినండి. ఒక 20 సంవత్సరాల క్రితం నా దగ్గర ఒక తమ్ముడు ఉండేవాడు. సేవకు వెళ్తున్నప్పుడు, అందరూ సైకిల్ మీద సేవకు వెళ్తున్నప్పుడు వీడు కూడా సైకిల్ తీసుకుని సేవకు బయలుదేరాలి. కానీ వీడు అనేవాడు, అన్న నాకు సైకిల్ తొక్కడం రాదన్నా అనేవాడు. ఎందుకు నువ్వు సైకిల్ నేర్చుకోలేదు అంటే ఒక గమ్మత్తైన విషయం చెప్పాడు. అంటే తెలుసా, కావాలని నేర్చుకోలేదన్న. సాధారణంగా ఎవరైనా కావాలని నేర్చుకుంటారు. సైకిల్ ముట్టొద్దురా అని చెప్పినా సరే వాడు కావాలని సైకిల్ను పట్టుకెళ్ళి నేర్చుకుంటాడు. అది సహజం. నువ్వేమిట్రా కావాలని నేర్చుకోలేదని చెప్పంటున్నావు? అవునన్నా, కావాలనే సైకిల్ నేర్చుకోవాలా. ఎందుకు నేర్చుకోవాలా? మీరు ఏమనుకోకపోతే ఒకటి చెప్తాను, చెప్పేంటో. ఇప్పుడు నేను సైకిల్ నేర్చుకోవాలనుకోండి, సైకిల్ తొక్కాలా వద్దా? సైకిల్ తొక్కాలి. సైకిల్ తొక్కుతూ వెళ్తున్నాను అనుకోండి, ఎవడైనా వచ్చి వెనకాల, ఒరే ఒక నిమిషం ఆగు, నేను వెనకాల కూర్చున్నాను అనుకోండి, నేను వాడిని వేసుకుని తొక్కాలా వద్దా? తొక్కాలి. సైకిల్ నేర్చుకుంది నేను నా కోసం, కానీ ఎవరిని మోసుకెళ్తున్నాను? ఎవరినో వెనకాల కూర్చోబెట్టుకుని వెళ్తున్నాను. అంత అవసరం నాకేంటంట? ఇదండి వాడి సమాధానం. ఎవరినో వెనకాల ఎక్కించుకొని నేనెందుకు తొక్కాలంట? అదే నేనే నేర్చుకోవడం మానేస్తే ఎవడో ఒకడు తొక్కితే నేను వెనకాల కూర్చొని ప్రశాంతంగా వెళ్తా. అన్న మీరే చెప్పండి, ఏది బాగుంది? నేను నేర్చుకుని ఎవడో వెనకాల కూర్చోబెట్టి తొక్కడం బెటర్ అంటారా? ఎవడో నేర్చుకుంటే వాడు వెనకాల నేను కూర్చోవడం బెటర్ అంటారా? 2 రకాల ప్రజలు. ఒకరు కష్టపడి ఇతరులకు చేయూతనిచ్చేవాళ్ళు. 2 ఎవడో కష్టపడుతుంటే చెయ్యిచ్చి సహాయము పొందుకునేవాళ్ళు. ఆనాడు ఎప్పుడైతే నెహెమ్యా విన్నాడో, గ్రహించాడు, నాకు బాధ్యత ఉంది. ఏమైతే నేను నా కళ్ళతో చూస్తున్నానో, ఏమైతే నా చెవులతో నేను విన్నానో దాని పట్ల నాకు బాధ్యత ఉంది. సహోదరులు, మన చుట్టూ లక్షల మంది నశించిపోతున్నారు. మన చుట్టూ సృష్టికర్తను మర్చి సృష్టిని పూజించే వాళ్ళు లక్షల్లో ఉన్నారు. మన కళ్ళతో మనం చూస్తున్నాం. ఏమేమి చేస్తున్నారో మన కళ్ళతో మనం చూస్తున్నాం.
చెవులతో వింటున్నాం, మనకు బాధ్యత లేదా? వారిని ప్రభు వైపు నడిపించవలసిన బాధ్యత, వారిని దేవుని మందిరానికి నడిపించవలసిన బాధ్యత, వారి బ్రతుకులను వాక్యముతో నిర్మించవలసిన బాధ్యత మనకు లేదంటారా? ఖచ్చితంగా ఉంది. మరలా చెప్తున్నాను, మీ చుట్టూ ఉన్న వారిని దయచేసి కులము యొక్క ప్రాతిపదిక మీదో, కులాన్ని బట్టో, మతాన్ని బట్టో, జాతిని బట్టో, భాషను బట్టో విడగొట్టకండి. ఎందుకంటే ఇవన్నీ మనిషి సృష్టించాడు. దేవుని దృష్టిలో మనం అందరం కూడా ఆయన పిల్లలమే. వాళ్ళు క్రైస్తవులు కావచ్చు, క్రైస్తవులు కాకపోవచ్చు, దేవుని దృష్టిలో మాత్రం అందరూ ఆయన పిల్లలే. ఒకడేమో తప్పిపోయిన వాడు ఇంటికి వచ్చాడు, మరొకడేమో అప్పుడు దాకా ఇంట్లో ఉన్నవాడు బయటికి పోయాడు. ఒకళ్ళేమో పశ్చాత్తాపడిన వాళ్ళు, ఒకళ్ళేమో పశ్చాత్తాప పడని వాళ్ళు, ఒకళ్ళేమో రక్షించబడిన వాళ్ళు, ఒకళ్ళేమో రక్షించబడని వాళ్ళు, ఒకళ్ళేమో సత్యము గ్రహించిన వాళ్ళు, మరొకరు సత్యము గ్రహించని వాళ్ళు. అలా రావాలి అంటే నెహెమ్యా వంటి వారు లేవాలి, బాధ్యత గల వాళ్ళు లేవాలి. పరిశుద్ధుడా, నెహెమ్యాకి ఇచ్చిన ఆ మంచి మనసు మాకు దయచేయండి అయ్యా. ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ నీ పట్ల, నీ రాజ్యము పట్ల, నీ మందిరము పట్ల, నీ ప్రజల పట్ల బాధ్యత కలిగి, భారము కలిగి ఆయన జీవించాడు. కాబట్టే కుశల ప్రశ్నలు వేసినప్పుడు వారి పరిస్థితి ఏమాత్రం బాగోలేదు అని తెలిసినప్పుడు నాకెందుకులే అని మౌనంగా ఉండలేకపోయాడు, కుప్పకూలిపోయాడు, కన్నీళ్లు మున్నీళ్ళ ఏడ్చాడు. అయ్యా, మా చుట్టూ ఉన్న సమాజం పాడైపోతుంది, మా గృహంలో అనేక మంది నశించిపోతున్నారు, సంఘంలోనికి లోకము చొచ్చుకొని వచ్చేసింది, సంఘములో ఉండవలసినటువంటి సన్నిధి కరువైపోయింది, వాక్యము కరువైపోయింది, స్వచ్ఛమైన సేవా విధానము కరువైపోయింది, కులతత్వము, ప్రాంతీయ తత్వము, ధన మధము సంఘంలో నాయన పరిపాలన చేస్తుంది. ఇటువంటి అంచె దినములలో అయ్యా నీ పట్ల, నీ రాజ్యము పట్ల, స్వచ్ఛమైన సంఘము పట్ల, ఆ సంఘ స్థాపన పట్ల గొప్ప భారమును, బాధ్యతను మా అందరికీ దయచేయండి. ఏ ఆలోచన అయితే నెహెమ్యా మనస్సులో పెట్టి ఆలోచన నెరవేర్చడానికి నాయన నెహెమ్యా నీ దయ, మనుషుల దయ కోరాడో, అదే రీతిగా ఏ ఆలోచన అయితే ప్రభు ఈ దీన సేవకుని మనసులో నువ్వు పెట్టావో, ఆ నీ మందిర నిర్మాణ ఆలోచన పరిపూర్ణమగు వరకు నాయన నీ దయ, మనుషుల దయ, అధికారుల దయ సమృద్ధిగా దయచేయండి. మీ ప్రియుల ప్రార్థన ఆలకించి అంగీకరించి దీవించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. దగ్గర 200 కిలోమీటర్ల నుంచి వచ్చాము. ఆల్ నైట్ ప్రార్థన అంటే అసలు ఇంట్లో జరుగుద్దని మేము అనుకోలేదు. ఏదో కాసేపు ప్రార్థన పెట్టి పడుకుంటాగా అనుకున్నా, కానీ సాయంకాలం వచ్చి మళ్ళీ తెల్లారు 6-5 వరకు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఇంత ఉల్లాసంగా దేవుని మహిమపరచడం దేవుడు చాలా చాలా ఆనందంగా ఉంది. చక్కగా జరిగింది ప్రార్థన. ఇక్కడ ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా ఊహించలేదన్నమాట. నేను ఇలాంటి ఆల్ నైట్ ప్రేయర్ ఇంతవరకు చూడాల. ఇలాంటి సేవకుడిని మా ఆంధ్ర రాష్ట్రానికి కూడా పంపించినందుకు దేవునికి వందనాలు. చాలా అద్భుతంగా జరిగింది. మేము ఎన్నో బాధలతో ఇక్కడికి వచ్చాము, అందరూ చిరునవ్వుతో ఇక్కడి నుంచి వెళ్తున్నాము. రాత్రి 9 నుండి ఉదయం 5 వరకు మెలకువ
ఎవ్వరూ నిద్రపోలా. అయ్యగారు చెప్పే వాక్యము అంత ఉద్యోగంగా ఉంది, అంత బలపడాము. చలిలో కూడా వేడి పుట్టించి అసలు మాకు చలి అన్నా తెలియలా. మాకు అసలు మేము వచ్చి కూర్చున్నాము కానీ ఇంకా ఇంకా వినాలన్న ఇది ఉద్దేశం ఉంది. చాలా బాగుంది. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.